తర్వాత ఇంక ఫోను ఇంకా ఆ పిల్ల చేసినా సరే నేను ఎత్తలేదు. ఇంక మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వలేదు. అమ్మాయిలేటంటే తిను నేను కాకపోతే ఇంకోడు అని చెప్పి అలా అందుకనే నన్ను టేక్ ఇట్ ఈజీగా తీసుకొని వదిలేస్తున్నాడు అని ఆళ్ళనుకుంటారు. ముందు ఇంట్లో అమ్మని బాగా చూసుకొని, పేరెంట్స్‌ని బాగా చూసుకొని. మర్చిపోవడం అనేది జరగదు. మెమోరీస్ అనేవి మర్చిపోలేరు ఎవరైనా. అది ఎప్పుడైనా ఫస్ట్‌లోవే. ఫస్ట్‌లోవే. కానీ కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ వేరే అమ్మాయికి దక్కబోతుందన్నమాట. అది అలాగుండు. తమ్ముడు ఎందుకురా ఏడుతున్నావు? అరే ఇప్పుడు బాధపడ్డంలో ఏముండదురా. తనకి ఎలాగా మ్యారేజ్ అయిపోయింది అన్నావు కదా. ఇంకా లాస్ట్‌కి ఎలా అయితేనే మ్యారేజ్ అయిపోయింది ఆ అమ్మాయికి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఫోన్ చేసింది నేను. చేసిన తర్వాత ఇలా ఉండలేకపోతున్నాను, అలా ఉండలేకపోతున్నాను అని చెప్పిన తర్వాత ఫస్ట్ అరే బాధపడడం వల్ల ఏముండదు. అప్పుడు అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. అంటే తన లైఫ్ తను చూసుకున్నప్పుడు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ చూసుకోవాల్సింది నీ లైఫ్. తనకు ఫోన్ చేసిన తర్వాత నేను చెప్పాను, ఇలా ఇది కరెక్ట్ కదమ్మా, నీకు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, నువ్వు ఇలా నాకు ఫోన్ చేస్తున్నావు, తర్వాత ఏదో రోజు మీ ఆయనకి తెలిసిన తర్వాత నీ క్యారెక్టర్ చాలా బ్యాడ్ అయిపోద్ది, అది నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను ఎంతో లవ్ చేశాను, నువ్వు కరెక్ట్గా ఆలోచించు. ఇంకా అది నాకు ఇష్టం లేదు, నాకు ఫోన్ కట్ట ఏం చేయకు అంటే ఇంకా అదే లాస్ట్ ఫోన్, అదే ఇంకా నేను మాట్లాడడం లాస్ట్ అతనితో. అంటే అమ్మాయి మ్యారేజ్ అయిపోయిన తర్వాత నీకు ఫోన్ చేసింది. అప్పుడు కూడా లే ఉండలేకపోతున్నాను, మాట్లాడుకుని ఉండలేకపోతున్నాను, ఇది అని చెప్పిన తర్వాత కరెక్ట్ కాదమ్మా ఇది, నువ్వు ఎక్కడున్నా బాగుంటావు, ఇలా ఉండు అలా ఉండు అని చెప్పి నేను ఇంకా అయ్యా లాస్ట్ మొక్కలు చెప్పేసి ఇంకా సిమ్ మార్చేద్దాం అనుకున్నాను. తర్వాత ఇంకా ఫోను ఇంకా ఆ పిల్ల చేసినా సరే నేను ఎత్తలేదు, ఇంకా మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వలేదు. కానీ ఇప్పటికీ నేను తను మర్చిపోలేదని. మరి నువ్వు సిన్సియర్గా లవ్ చేసావు కాబట్టి, అంటే తన వైపు కూడా నాకు నేను ఏంటంటే తన వైపు నుంచి కూడా కరెక్ట్ గానే ఉంది, కానీ ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్ వల్ల టైం బ్యాడ్ అలా జరిగిపోయింది. నేను చూసిన అమ్మాయిల్లో అలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని అసలు ఎవరిని చూడలేదు ఇప్పుడు దాకా. ఇప్పటికి నా ఇన్స్టాలో 61 మంది బ్లాక్ లో ఉంటారు అమ్మాయిలు. నిజంగా నీలాటోని అంటే తను వెయిట్ చేయకుండా తను ఫైట్ చేయకుండా ఉంది చూసారు. ఎప్పుడు అబ్బాయిలే ఫైట్ చేయాలని చెప్పి అమ్మాయిలు అనుకుంటారు, అంటే తెగించరు మా ఇంట్లో. అంటే అబ్బాయి సిచ్యువేషన్ అలాంటి కాబట్టి, అంటే మనం ఏంటంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం, తను నా లైఫ్ లోకి వచ్చాక ఎలా ఉండాలని చెప్పి. అమ్మాయిలు ఏంటంటే తిను నేను కాకపోతే ఇంకోడు అని చెప్పి అలా అందుకనే నన్ను టేక్ ఇట్ ఈజీగా తీసుకొని వదిలేస్తున్నాడు అని ఆళ్ళనుకుంటారు. కానీ ఏంటంటే ఇక్కడ అమ్మాయి కూడా కొంచెం ఫైట్ చేయకపోవడం వల్ల తనది కూడా మైనస్ ఉంది. బేసిక్లీ నీలాటను కోల్పోవడం అప్పుడు, ఎందుకంటే నీలాటను కోల్పోవడం ఎందుకంటానంటే బేసిక్లీ చాలా మంది ఏంటంటే బ్రేకప్ అయిపోయిన తర్వాత చాలా మంది ఎక్కువ అమ్మాయిని బ్యాడ్ చేస్తారు. చాలా మందిని చూసా ఉంటావు, సరే నన్ను అమ్మాయి వదిలేసింది, నన్ను అమ్మాయి మోసం చేసింది, ఆ అమ్మాయి ఏదే తప్పు అది ఇది అని చెప్పి బేసిక్లీ చాలా మంది. కానీ నువ్వు ఆ అమ్మాయిది ఏం తప్పు లేకుండా ఆ అమ్మాయి గురించి ఇంకా పాజిటివ్ గా చెప్తున్నా చూసా. నీకు అంటే మీరిద్దరూ ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా అది తన తెలుసుకోవాలన్నమాట. అది చాలా అంటే చాలా గ్రేట్ అది నిజంగానే. ఇప్పుడు అలా అతనే పోనీ, ఇప్పుడు రాతే ఎలా అతనే విడిపోయారు కాబట్టి ఇప్పుడైనా కొంచెం కొన్ని రోజులు ఈ లవ్ గివ్వు గట్రా ఏమీ లేదని అసలు ఇంకా ఈ లవ్ గట్రా అసలు ఏం చేయకుండా ఇంకా స్టడీ అయిపోయిన తర్వాత మా వైజాగ్ లో మా అన్నయ్య ఒక అన్నయ్య ఉన్నాడు, దీపక్ అన్నయ్య అని. మనోడు అన్నాడు, నువ్వు డిగ్రీ సర్టిఫికేట్ తీసుకురా, నేను ఎందులో నేను సెట్ చేస్తాను. ముందు ఇంట్లో అమ్మని బాగా చూసుకొని, పేరెంట్స్ బాగా చూసుకొని, ఇంట్లో ఇంకా నమ్ముకుంటే చాలు. ఫస్ట్ అతను మనకి ఇంట్లో వాళ్ళే ఏదో సంబంధం చూస్తారు, లేకపోతే నువ్వు సెటిల్ అయిపోయిన తర్వాత. అంటే నీకు ఫస్ట్ ఆల్రెడీ దెబ్బ పడ్డది, దేనికి? నీకు జాబ్ లేదు కాబట్టి నువ్వు అమ్మాయిని తెచ్చుకోలేదు. ఇప్పుడు జాబ్ తెచ్చుకొని లవ్ చేయి. అంటే నీకు ఎవరైనా ఇష్టమైంది అనుకో పర్సన్, నేను లవ్ చేయకు అది చేయకు ఇది చేయకు నేను జడ్జ్ చేయడానికి లేదు. కాకపోతే నీకు ఇప్పుడు ఆల్రెడీ ఒక దెబ్బ తగిలింది కాబట్టి నీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. దేనికి?
ఆ అమ్మాయి నేను ఎందుకు కూలిపోయాను, నా దగ్గర జాబ్ లేక. ఇప్పుడు అదే జాబ్ తెచ్చుకున్నాను అంటే నేను ఆ అమ్మని పోషించగలను కదా. నెక్స్ట్ స్టెప్ వేసేటప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే థింక్ చేసుకో. ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళని లవ్ చేస్తున్నా సరే ఫస్ట్ జాబ్ తెచ్చుకొని అప్పుడు ఆ జాబ్ అన్న ధైర్యంతో ఏదో ఒక వర్క్, ఆ ధైర్యంతో నువ్వు అమ్మాయిని తెచ్చుకొని నువ్వు చూసుకోగలవు. ఎందుకంటే నీకు ఇప్పుడు ఆల్రెడీ ఒక దెబ్బ పడ్డది కాబట్టి చెప్తున్నాను. ఈసారైనా నెక్స్ట్ స్టెప్ వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించుకొని, నేను ఏంటంటే అయిపోయిన దాని గురించి బాధపడకుండా జరిగే దాని గురించి చూడు. నేను అలాగే ఇప్పుడు అదే తలుచుకున్నాను అంటే ఇంకా ముందుకు వెళ్ళను కదా అని చెప్పి ఇంకా మర్చిపోవడం అనేది జరగదు. మెమరీస్ అనేవి మర్చిపోలేరు ఎవరైనా. అది ఎప్పుడైనా ఫస్ట్ లోవే కానీ కాకపోతే ఇంకా ఉంటుందిలే కానీ బాధ అంటూ ఉండదు. కానీ ఆ బాధ ఇంకా లీవ్ ఇట్ అంతే, పాస్ట్ అనుకుని వదిలేయడమే. ఏదో అయిపోయింది, గతం అయిపోయింది అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ గురించి చూడు. నెక్స్ట్ ఏంటి, స్టడీ కంప్లీట్ అయిపోవాలి, మంచి జాబ్ రావాలి, అప్పుడు ఏదో ఒక అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకుంటావు. అంటే నువ్వు ఆ అమ్మాయి తీసుకొని నీకు జాబ్ వస్తే పక్కా చేసుకుంటావు అంతే కదా. ఇలాంటి ఆ అబ్బాయి దొరకడం నిజంగా ఆ అమ్మాయికి అదృష్టం. ఇప్పుడు నెక్స్ట్ వేరే అమ్మాయికి దక్కబోతుంది అనమాట. అది అలాగే ఉండు అంటే నిజంగా చాలా మంది చూసుంటారు. చాలా మంది బ్యాడ్ గానే చెప్తారు అమ్మాయి గురించి. అబ్బాయి అయితే పాజిటివ్ గానే చెప్తున్నాడు. ఇంకోసారి మళ్ళీ లవ్ ఫెయిల్యూర్ అవ్వకుండా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా వాల్ పేపర్ ఒకటేనే. వాల్ పేపర్ అలానే ఉంచుకో, ఇది మార్చుకుపోని పోనీ గుర్తుగానే ఉంచుకో, ఏదోటి అది గుండెల్లో దాచుకో. కాకపోతే ఏంటంటే ఫోన్లు పోయే, ఆ 3 ఫోన్లు పోయి ఆ ఫోటోలు మాత్రం ఇంకా అలాగే నా జీమెయిల్ లో ఉంటాయి. ఆ 3 ఫోన్లో కూడా ఇంకా 10 ఫోటో ఉంటుంది. సరే నీకు దాచుకో, నేనేమో మెమోరీస్ ని మర్చిపోవని నేను చెప్పలేను. అది నీ మైండ్ ఉంటది. కానీ ఒకటే డిసైడ్ అవ్వు, అంటే అవి ఉంచుకున్నా పర్లేదు కానీ నీ ఫ్యూచర్ మాత్రం నువ్వు పక్కన పెట్టు. అంటే ఇప్పుడు నువ్వు స్టక్ అయిపోయి అలా ఉండిపోతున్నావు చూసా, అలా ఉండిపోకుండా మూవ్ ఆన్ అవ్వు, సక్సెస్ ని ముందుకు తీసుకెళ్ళి. నువ్వు అంటూ సక్సెస్ ని సాధించుకొని అప్పుడు చూపించు. నువ్వు ఇంకోటి కూడా అనుకోవాలా. ఇప్పుడు నువ్వు ఇలా బాధపడిపోయి ఉండిపోయావు అనుకో, అంటే నీకు పాస్ట్ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కూడా ఫీల్ అవుతుంది. అంటే నా వల్లే కదా అబ్బాయి కెరియర్ ఆగిపోయిందని చెప్పి. ఆ అమ్మాయి కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే నువ్వు నెక్స్ట్ స్టెప్ వేయాలి. ఎందుకంటే తన స్టెప్ ఇంక అక్కడితో ఆగిపోయింది, పెళ్లి అయిపోయింది, వెళ్ళిపోయింది వేరేది. తను కూడా బాధ ఏంటంటే బాధ ఉండిపోద్ది ఆ అమ్మాయి కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా నువ్వు చెప్పిన దాంట్లో ఆ అమ్మాయి కూడా సిన్సియర్ గానే చేసింది. కాకపోతే ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్ వల్ల అలా అయింది. ఆ అమ్మాయి నువ్వు హ్యాపీగా చూడాలంటే ఒకటి, నువ్వు సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే నీ సక్సెస్ లోనే తన హ్యాపీనెస్ కోరుకుంటుంది. ఎందుకంటే నువ్వు స్టక్ అయిపోకూడదు, తనకి గిల్టీ ఫీలింగ్ ఉండిపోద్ది అనమాట. నా వల్ల అబ్బాయి అలా ఉండిపోయాడు, నా వల్ల అబ్బాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని చెప్పి. ఆ అమ్మాయికి గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు, నీకు ఉండకూడదు. పొద్దున ఫ్యూచర్లో నువ్వు సక్సెస్ అయ్యి, నేను ఎలా సక్సెస్ అయ్యానని చెప్పి నువ్వు సక్సెస్ అవుతే తనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. నీట్గా ఉంటే చాలు. అది పేరెంట్స్ని బాగా చూసుకోవడం, ఇంట్లో ఉన్నావు. ఫ్యూచర్లో నువ్వు వేరే లవ్ ఏదైనా చేస్తే అప్పుడు. అది టోటల్గా అయితే చూసారు కదా, నా వాడు బ్రేకప్లో చాలా డెప్త్ ఉందన్నమాట. నేను కూడా ఒకటే చెప్తున్నాను, లవ్ చేసే ముందు 10 చాలా ఆలోచించుకొని లవ్ అయితే చేయండి. అంటే బేసిక్లీ చాలా మందికి ఎక్కడంటే స్టాప్ అయిపోయింది అబ్బాయి కెరియర్లోనే. అంటే స్టడీస్లో ఉన్నప్పుడే మనం లవ్వులు కట్ట దిగిపోతాం. వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ దాకా వచ్చేసిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ చాలా మందికి వస్తుంటాయి. అవన్నీ మీరు డిసైడ్ అవ్వండి. అబ్బాయి అయితే ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నాడో అమ్మాయిలు కూడా అర్థం చేసుకోండి కొంచెం. అలా అని చెప్పి అమ్మాయిలని తప్పుపడుతున్నావు, అబ్బాయిలని తప్పుపడుతున్నావు అంతే చెప్తున్నాను. కొంచెం ఇద్దరు స్ట్రాంగ్గా ఉంటేనే, అంటే ఈరోజు కాకపోతే రేపు, అంటే ఫ్యూచర్లో అని చేసుకుంటారు కాబట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ ఉండి ఇద్దరు బలంగా ఉంటేనే లవ్ అన్నది ఓకే అవుతుంది. దాని గురించి నేనేం చెప్పలేను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.